దైవ మర్మములు. సహోదర భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 16. ఈరోజు వాక్య భాగము: నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచనములు. 5వ నిబంధనను దేవుడు దావీదుతో చేసెను. దేవుడు తన ఇంటి నమూనాను దావీదుకు చూపించాను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు. మనము ఆ కట్టడి నిర్మాణములో పాలు పొందుట ద్వారా జయించు వారము కాగలము. మానవ జ్ఞానమంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మట మందిరము కొరకైన మచ్చు దావీదుకు ఇవ్వబడెను. దినవృత్తాంతములు 1వ గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనం. మనము దేన్నైతే జ్ఞానమని తలంచెదమో ప్రభువు దానిని చెత్త అనును. దేవుని సేవ చేయుటకు దేవుని సేవకులెందరో మానవ జ్ఞానం మీద ఆధారపడుచున్నారు, కానీ దేవుని క్రమమును పాటించుటలేదు. మందిరపు మచ్చు దేవుడు దావీదుకివ్వగా దావీదు దానిని సొలొమోనుకిచ్చెను. దావీదు ద్వారా సొలొమోను మందిరపు మచ్చును ఎట్లు పొందెనో మనము కూడా పరలోక సంఘం యొక్క మచ్చును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పొందుచున్నాము. దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరములో మనము సజీవ రాళ్ళుగా ఉన్నాము. మనము కూడికలకు హాజరగుచు ఒకే స్థలములో కూర్చుండి ఆత్మల కొరకై ఏ భారము లేకుండా ఉండుట కాదు. దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలుసుకొనవలెను. జయించువారు దేవుని మందిర నిర్మాణములో పాలు పొందెదరు. దేవుని మందిరం అనగా దేవుని సంఘము. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను: నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టెదవు. కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కీర్తన 2వ అధ్యాయము 7, 8, 9 వచనములు. 6వ నిబంధన. జనాంగములన్నిటినీ తనకు స్వాస్థ్యముగా ఇచ్చేదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేసెను. నీవు సువార్తను ప్రకటించుటకు వెళ్ళునప్పుడు ఈ వాగ్దానమును చేపట్టుము. ప్రభు భాగమును సాతాను అక్రమముగా అపహరించెను. కనుక విశ్వాసముతో, ప్రభువా, వీరందరూ నీకు స్వాస్థ్యమై ఉన్నారు, వీరు నీవారు, వారి కొరకై నీవు మరణించితివి అని విశ్వాసముతో చెప్పుము. విశ్వాసము ద్వారానే ఆ స్వాస్థ్యమును పొందుము. ప్రభువు క్రయమును చెల్లించి వారి కొరకై మరణించెను అనేది విశ్వాసం మీదనే సువార్తను ప్రకటించుము. ఒక ఇల్లు నీకు చెందినదని తెలిసిన తర్వాత దాన్ని నీవు పోగొట్టుకొనవు. దాన్ని స్వాధీనపరుచుకున్న వరకు నీవు పోరాడెదవు. అదే రీతిగా దేవుని జత పనివారముగా అన్ని జనాంగముల్లోనూ మనము స్వాస్థ్యమును కోరుకొనవలెను. ఈ ఉద్దేశముతోనే సర్వజనాంగముల మధ్య ప్రకటించవలెను. మనము ఆయన జత పనివారముగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగనంత వరకు తన రక్తమిచ్చి సంపాదించుకొనిన
ఆయన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా సంపాదించుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్.